హలో వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ వచ్చిందంటే స్పెషల్గా వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు రావాల్సిందే. ఆశ్చర్యాలను కలిగించే కథనాలు, ఆలోచనల్ని కలిగించే విషయాలు, జీవితాన్ని కొత్త కోణంలో చూపించే జీవిత సత్యాలతో ఈ వారం ఇంకొంచెం స్పెషల్గా ఈ వీకెండ్ ఎక్స్క్లూజివ్గా ఆదర్శవంతమైన నాయకురాలి కథ. తులసివనంలో గంజాయి మొక్క, మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివుడు. ఇలాంటి వైవిధ్యమైన కథనాలతో ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు వచ్చింది. కష్టాల్లో ఉన్న వారిని రక్షించేందుకు హీరో వచ్చి వారికి సహాయం చేస్తుంటాడు. శ్రీమంతుడు సినిమాలోనైతే ఊరిని దత్తత తీసుకొని మొత్తం గ్రామం రూపురేఖలు మార్చేసి తన మంచితనాన్ని చాటుతాడు హీరో. అయితే అలాంటి వ్యక్తులు నిజ జీవితంలో చాలా అరుదుగా అక్కడక్కడ కనిపిస్తుంటారు. అలాంటి శ్రీమంతుడు రీల్ సినిమాని రియల్ లైఫ్లో చేసి చూపించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సముద్రం మింగేస్తున్న ఓ గ్రామాన్ని రక్షించడానికి నడుం కట్టారు. తల్లిలా మారి ఆ గ్రామ రూపురేఖల్ని మార్చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా? నమస్తే, నేను మీ ఆలి. ప్రజెంట్ నేనైతే నర్సాపురం నియోజకవర్గం ఉన్న ఏదైతే ఈ పెద్దమానివాని లంక దగ్గర ఉన్నానో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. ఏంటంటే ప్రధాన కారణం ఇది సముద్ర తీర ప్రాంతాన్న ఉండడంతో ఇక్కడ ఎంతోమంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఆ మత్స్యకారులకు ఉపాధి మహిళలకు కల్పిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఊరికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే సముద్రపు కోత గురి కాకుండా ఈ గ్రామాన్ని కాపాడనే లక్ష్యంతో ఇక్కడ రిటర్నింగ్ వాల్ కూడా కట్టిస్తున్నారు. అసలు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా ఈ దత్త తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? వాట్స్ ది స్టోరీ? అభివృద్ధికి ఆమడ దూరం ఉన్న గ్రామం అది. నిత్యం సముద్ర కోతకు క్రమంగా ఊరే కనుమరుగవుతున్న రోజులవి. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత ఆవహించిన బతుకులవి. అలాంటి సమయంలో వారి గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పెదమైనవాని లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరి ప్రస్తుతం ఆ గ్రామం ఎలా ఉంది, ఎలాంటి అభివృద్ధి జరిగింది తెలుసుకుందాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవాని లంక గ్రామాన్ని నవంబర్ 7, 2014లో నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. ఆ ఊరిని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. పెదమైనవాని లంక గ్రామంలో 5,000 మంది జనాభాతో దాదాపు 1,200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడి వారంతా మత్స్యకార వృత్తితో ఉపాధి పొందుతున్నారు. అలాంటి గ్రామంలోని పరిస్థితులను స్వయంగా చూసిన కేంద్ర మంత్రి సీతారామన్ ఈ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. గ్రామానికి రాకపోకల కోసం 4 బ్రిడ్జిలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాడకి సీసీ రోడ్లు, ఇంటింటికి తాగునీరు పైప్ లైన్లు, ఊరిలో 4 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రం కింద తుఫాన్ సెంటర్ బిల్డింగ్ కట్టించారు. అలాగే పేద మత్స్యకారులకు చేపలు పట్టుకోవడం కోసం వలలు, బోట్లు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పనకై తోడ్పడ్డారు. విద్యా బోధన కోసం ఆడపిల్లలు 20 కిలోమీటర్లు కాలినడకన వెళుతున్న వారి సమస్యను గుర్తించి గ్రామంలోని హైస్కూల్ విద్యా బోధన భవనాన్ని నిర్మించారు. స్థానిక విద్యార్థులకు ఉపాధి కల్పన ధ్యేయంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం డిజిటల్ బిల్డింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేందుకు ఎంతగానో సహాయపడుతున్నారు.
నిర్మలా సీతారామన్ చేసిన మంచి పనిని జీవితాంతం మర్చిపోలేమని గ్రామ యువత చెబుతున్నారు. మాది పిఎంలం గ్రామం అండి. నా పేరు వచ్చేసి సాయి శేఖర్ గుప్తా. అయితే నేను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశానండి. అయితే మనకి ఏ జాబ్ కావాలన్నా కూడా మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ టెక్నికల్గా కూడా ఏమైనా కోర్సెస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంతకుముందు మేడం దత్తత తీసుకోకముందు అయితే కనుక హైదరాబాదు అలాగెళ్ళి కోర్సెస్ తీసుకోవాల్సి వచ్చేది. మేడం ఎప్పుడైతే మా ఊరిని అడాప్ట్ చేసుకుని ఇలాగ మొత్తం అన్నీ డెవలప్ చేశారో, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంటింటికి ట్యాప్స్ అవి వేయించడం కానీ, రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ వేయించారు. అలాగే ఇలాగ స్కిల్స్కి సంబంధించి సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ కింద జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకున్నాను, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో దానివల్ల నెక్స్ట్ ఈ స్కిల్స్ ఉపయోగపడడం వల్ల నాకు జాబ్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఫస్ట్ అమెరికన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మేడం గారి దయ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ నిర్మలా సీతారామన్ గారు పిఎం లంకలో డిజిటల్ బిల్డింగ్ అని బిల్డింగ్ని కట్టించారు. సో దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. సో దీంట్లో మనకు వచ్చేసరికి 2 కోర్సులు అనేవి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్, 2 అప్లికేషన్ డెవలపర్. సో ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్ అనేసరికి ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్పి దాని మీద ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ డెవలపర్లో ఫ్రంట్ అండ్ కోడింగ్ నేర్పి దాని మీద కూడా సాఫ్ట్వేర్ జాబులు ఇస్తారు. సో దీంట్లో అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పెదమైన వానిలంక గ్రామంలోని రహదారుల సమస్య, తాగునీరు, విద్య, ఉపాధి కల్పనపై దృష్టి సారించారు. దీంతో పాటు సముద్ర గర్భంలో కలిసిపోతున్న లంక గ్రామానికి మళ్లీ ప్రాణం పోయడం మొదలుపెట్టారు. పెదమైన వానిలంక ప్రధాన సమస్య ఆ గ్రామం సముద్రపు కోతకు గురికావడం. ఒకప్పుడు గ్రామానికి సముద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కానీ ఇప్పుడు 1 కిలోమీటర్ దూరానికి వచ్చేసింది. దీంతో ఈ గ్రామం సముద్ర కోతకు గురి కాకుండా రిటర్నింగ్ వాల్ని కట్టడానికి పనులు ప్రారంభించారు. వీలైనంత త్వరగా ఆ గోడను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం సోలార్ ప్రాజెక్టు ద్వారా పెదమైన వానిలంక సోలార్ విద్యుత్ ప్లాంట్లో ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని తల్లిలాగా కేంద్ర మంత్రి సీతారామన్ తమ ఊరిని దత్తత తీసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెదమైన వానిలంక పూర్తి స్థాయిలో అభివృద్ధితో పాటు పక్కనే ఉన్న మరో దత్తత గ్రామమైన తూర్పు తాళ్లు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నారు. పచ్చని చెట్టు ఆరోగ్యానికి మెట్టు అంటుంటారు. ఎందుకంటే పచ్చదనముంటే మంచి గాలితో పాటు భూ పర్యావరణం కూడా సమతుల్యంగా ఉంటుంది. భవిష్యత్తు తరాలు కూడా బాగుంటాయి. కానీ ఈ మధ్య సుందరీకరణ కోసం నాటిన ఓ రకమైన చెట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. మంచి గాలిని అందించాల్సింది పోయి ఆస్తమా లాంటి రోగాలకు కారణమవుతున్నాయి. ఇవి ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజల ఆవాసాల్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఆ చెట్లేంటి? ప్రాణాంతకమయ్యేలా అవి ఎందుకు తయారయ్యాయి? వాటిని తొలగించాలనే ఆదేశాలు ఎందుకు వస్తున్నాయి? తెలుసుకుందాం రండి. అస్తమా లేస్తుందని చెప్పి అంటే కూడా ఇన్నేళ్ళ కూడా దాన్ని ఎవరు ముట్టద్దు, ముడితే మీకు 10,000 జుర్మాన్లు 20,000 జుర్మాన్లు వేసిన ఘనత సృష్టిలో చెట్లు లేకపోతే జీవి మనుగడ లేదు. పచ్చని చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మన ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరపాటే. మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తాయి. అలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి కోనోకార్పస్ మొక్కలు. ఈ చెట్లు ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్ల పైన విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను పెంచుతున్నారు. అందం సంగతి పక్కన పెడితే వీటి వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంది అంటున్నారు పర్యావరణవేత్తలు. మొక్కలు నాటి అవి ఏపుగా పెంచడం ద్వారా పర్యావరణంలో విషవాయువులు తొలగిపోయి ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు ప్రాణాంతకంగా మారాయి. రాష్ట్రం మొత్తంలో కోనోకార్పస్ చెట్లు అనేటివి చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా అవి తొందరగా పెరుగుతాయనే ఉద్దేశంతో కోనోకార్పస్ చెట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన సిద్దిపేటలో ఈ చెట్లు కోనోకార్పస్ చెట్లు అనేటివి చాలా విస్తరించిపోయాయి. అవి కూడా ఎంత తొందరగా పెరిగినాయంటే అంత తొందరగా పెరిగినాయి. దీని వలన మనకు అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా మన కొమ్మడి చెరువు వాకింగ్ పోయేటప్పుడు కొమ్మడి చెరువు మీద కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందర కూడా ఈ చెట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మేము అంతకుముందు కూడా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికి మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అంతకుముందు వినతి పత్రం కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాము. మొన్న కూడా గత అసెంబ్లీలో మన స్పీకర్ గారు కూడా ప్రత్యక్షంగా ఈ చెట్లు తొలగించాలి ఇమీడియట్లీ అని చెప్పి చెప్పారు.
దాని తర్వాత కూడా మేము నిన్నగాక మొన్న పోయి మున్సిపల్ కమిషనర్ గారికి మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు కూడా ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఫండ్ లేదు, టైం పడుతుంది దానికి అది అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు సిద్దిపేటలో ఉన్న కౌన్సిలర్లు కానీ మాజీ మంత్రివర్యులు కానీ ఎవరైనా దయచేసి దీని గురించి చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా కోనోకార్ప చెట్లు అనేటివి ఇప్పుడు ఎండాకాలంలో కొట్టేపిస్తే తర్వాత ఫ్యూచర్లో వర్షాకాలంలో ఏ చెట్లు పెట్టినా పెరుగుతాయి. దయచేసి వాళ్ళు మాత్రం తీసేయకపోతే ఎవరింటి ముందు ఉంటే వాళ్ళు మాత్రం తీసేసారు. దానికి ఎవరు ఏం చేయరు. ఏంటంటే ఇది రోగాలు బాగా పెరిగిపోతున్నాయి, దీనివలన ప్రాణాలు అనేటివి బాగా పోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది అన్ని రోగాలున్న పేషెంట్సే వస్తారు. ఆ పేషెంట్స్ వచ్చేది మళ్ళీ అదే గాలి పీల్చుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా ఉన్నాయి కోనోకార్ప చెట్లు అనేటివి. వీటిని సాధ్యంత వరకు తొలగించాలని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం మొన్న ఇచ్చాము, మళ్ళీ కూడా మీడియా రూపంగా చెప్తున్నాము. ప్రాణవాయువును ఇవ్వాల్సిన చెట్లు ప్రాణాంతక గాలులను విసర్జిస్తున్నాయట. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో కామ్రాట్ ఏసి జాతికి చెందిన కోనోకార్పస్ అనే లక్షలాది మొక్కలను నాటింది. పార్కులలో, రోడ్ల మధ్యలో, వాకర్స్ ట్రాక్కు ఇరువైపులా ఇలా ఎక్కడ పడితే అక్కడ నీడ సుందరీకరణ కోసం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి విషగాలులను వెదజల్లుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని గుర్తించారట. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తోందని, ఒకసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేర్లు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు. కోనోకార్పస్ మొక్కలు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తుండగా కొన్ని దేశాలు వీటిని నిషేధించాయి. అవగాహన లేకుండా హరితహారంలో మొక్కలను నాటగా అవి ఇప్పుడు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల మహావృక్షాలుగా మారాయి. రోడ్ల మధ్యలో, వాకింగ్ ట్రాక్ల వెంట, పార్కులలో ఎక్కడ పడితే అక్కడ ఇవి విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, అందులో సిద్దిపేటలో మరి ఇంతకుముందు గత మాజీ మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆయన ప్రేమతో పెట్టిన మొక్కలు, ఆ మొక్కల్ని ఇవాళ ఒక ఇంజనీర్ కానీ డాక్టర్స్ కానీ తెలిసిన వాళ్ళందరూ చూసి దానివలన అస్తమా లేస్తుందని చెప్పి అంటే కూడా ఇన్నేళ్ళ కూడా దాన్ని ఎవరు ముట్టద్దు, ముడితే మీకు 10,000 జుర్మాన్లు 20,000 జుర్మాన్లు వేసిన ఘనత మరి అప్పుడు హరీష్ రావుకి దక్కింది. మరి దాన్ని బట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాదిని అర్థమవుతుంది, ఏడాదిని అర్థంలో తనకు తెలిసింది కాబట్టి ఇలా అసెంబ్లీలో కూడా దాన్ని తీర్మానం చేసి స్పీకర్ గారే ప్రత్యేకంగా ఆ చెట్లను వెంటనే తొలగించరు అని చెప్పి ఆయన ఇచ్చిండు. దాన్ని బట్టి ఇక్కడ సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆ కమిషనర్ గారు వెంటనే తీయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు కాదు మొన్నటి సుంగళ చెప్పినాము, మరి ఇప్పుడు నిన్న అంటే పండుగలని అనుకున్నాం. మరి రేపటి నుంచి ఎలా తొలగించకపోతే మరి ఆందోళన చేయవలసి వస్తుంది. జనాలకు చనిపోయిన తర్వాత నువ్వు ఏదో గోరీలు కట్టినట్టు చేస్తే దాని మీద ఇబ్బందులు అవుతున్నాయి, ఎంతమందికి వ్యాధులు వస్తున్నాయి. అవన్నీ చెట్లు మంచిగా దానికి కనీసం ఒక పిట్ట కూడా వాలదండి ఆ చెట్ల మీద. ఆ చెట్లు ఎంత కొద్దిగా ప్రేమ కొద్ది పెట్టినా అని చెప్పిండు మరి హరీష్ రావు గారు. ఆయనకి ఎంత ప్రేమ ఉందో కానీ ఆయన ఇంటికి కూడా పెట్టుకొని హరీష్ రావు గారు ఇంటికాడ పెట్టుకుంటే ఏం బాధలేదు. కానీ దయచేసి సిద్దిపేటలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ కూడా దయచేసి ఒకసారి నా నమస్కారం ఏంటంటే ప్రతి కౌన్సిలర్ దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ కౌన్సిలర్ వార్డులలో అవి వెంటనే తొలగించండి. మీరు కూడా పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలను మాత్రం కలుగజేస్తుంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గి వీటి గాలిని పీల్చటం మూలంగా పలు రకాల జబ్బుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ వల్ల ప్లస్ వెహికల్ పొల్యూషన్ వల్ల కానీ తినే ఆహారపు అలవాట్లతో కానీ ఏమవుతుంది అంటే ఆస్తమా అలర్జీస్ అనేది పెరుగుతున్నాయి పిల్లల్లో, పెద్దవాళ్ళలో. వాటితో పాటు కొన్ని వృక్షాలు, ఎగ్జాంపుల్ పార్థీనియం మొక్కలు, ఇప్పుడు కొత్తగా మనకు ఎక్కువగా పెరిగిన కోనోకార్పస్ మొక్కలు, వాటి వల్ల ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధులు, ఈవెన్ మధ్య వయస్కులు కూడా అలర్జిక్ అవుతున్నారు. ఆస్తమా లక్షణాలు అనేది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగినాయి. చాలా కారణాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ చెట్లు కొన్ని అలర్జీకి ఉంటాయి, వాటి వల్ల కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అలర్జీ కలిగించే చెట్లు చాలా వరకు మనం తీసివేస్తే మంచిది. అందులో ఈ కోనోకార్పస్, పార్థీనియం ఈ మొక్కలలో చాలా అలర్జెన్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే క్రానిక్గా కూడా లంగ్ డిసీజెస్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది పెరుగుతుంటాయి. సో ఇవే కాకుండా పావురాలు, ఇంటి దగ్గర ఉండే ఇప్పుడు పావురాల పాపులేషన్ కూడా బాగా పెరిగింది. వాటి వల్ల కూడా ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం మనకు అలర్జీ కలిగించే మొక్కలు కానీ
అలర్జీ కలిగించే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. కొత్తవి పెట్టినా కూడా ఈ పార్థీనియా మొక్కలు, కొనోకార్పస్ మొక్కలు లాంటివి తీసివేయడం అందరికీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వాటి ప్లేస్లలో పాతకాలం పెట్టినట్టు పెద్ద పెద్ద వృక్షాలు పెట్టుకుంటే ఏవైతే మనం మర్రి చెట్లు అవి కొట్టేసుకున్నామో అవి చాలా ఆరోగ్యకరమైనవి. అవిటిని మళ్ళీ ఈ జనరేషన్ కాకుండా అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్స్ తర్వాత అయినా వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. వేప చెట్లు, మర్రి చెట్లు, పాతకాలంలో ఏవైతే పెద్ద వృక్షాలు పెట్టుకున్నామో వాటిని పెంచుకునే ప్రయత్నం చేసి ఈ పిచ్చి మొక్కల్ని తీసివేసుకుంటే అందరికీ ఆరోగ్యం. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై, ముఖ్యంగా కోనోకార్పస్ చెట్లపై ఆసక్తికర చర్చ జరిగింది. హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. వీటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పీకర్ స్వయంగా సూచించారు. పవిత్ర గోదావరి నది సకల జీవరాశులకు ప్రాణం పోయడమే కాకుండా ఆధ్యాత్మిక భావాలకు ఆలావాలంగా నిలుస్తోంది. ఎన్నో మహిమాన్విత దేవాలయాలకు గోదావరి నది తీరం పుట్టినిల్లు లాంటిది. అలాంటి గోదావరి తీరాన రాజమండ్రి నడిబొడ్డున ఓ అద్భుతమైన ఆలయం ఒకటి ఉంది. సాక్షాత్తు భక్త మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివుడి ఆలయం అది. ఒక్కసారి దర్శించుకొని మనసులోని కోరికలు కోరుకుంటే చాలు, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరి ఆ అద్భుత ఆలయ విశేషాలు మనము చూసొద్దామా? గోదావరి నదికి తీరాన రాజమండ్రి నడిబొడ్డున భక్తులతో పూజలందుకుంటున్నారు శ్రీ ఉమామార్కండేశ్వర స్వామి. ఈ ఆలయం కాకినాడ నుండి 65 కిలోమీటర్లు, అమలాపురం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్త మార్కండేయుడు గౌతమి తీరాన గోదావరి నది ఒడ్డున ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించి శివుని కోసం తపం ఆచరించి శివునితో ఐక్యమైన పవిత్ర ప్రదేశమే శ్రీ ఉమామార్కండేశ్వర స్వామి ఆలయం. రాజరాజ నరేంద్రుడు, చోళరాజులు ఉమామార్కండేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. రెడ్డిరాజుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగిందని, శతాబ్ది క్రితం ఉత్పల వెంకయ్య ఆలయానికి 300 చదరపు గజాల స్థలం ఇచ్చినట్టు, కొల్లిమర మల్లెమ్మ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రతి నెల మాస శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, గంగపూజ, గోపూజ, స్వామివారికి 1,00,000 బిల్వార్చన నిర్వహిస్తారు. ప్రతి నెల ఆలయంలో శంకరహర చతుర్థి విఘ్నేశ్వరునికి అభిషేకం, గణపతి హోమం నిర్వహిస్తారు. శుద్ధ సప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పంచామృత అభిషేకాలు, 1,00,000 తులసి పూజ, అమ్మవార్లకు కుంకుమ పూజలు, సూర్య నమస్కారాలు జరుగుతాయి. ఈ ఉమామార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారి అంకురార్పణం, కళ్యాణం, రథోత్సవం, ఊంజల సేవ, శ్రీ పుష్పోత్సవం నిర్వహిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆయుష్ కారకుడైన మార్కండేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ. గౌతమి తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమామార్కండేశ్వర స్వామి వారి దేవాలయం సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం వెలిసి ఉన్నది. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే, మురకండ మహర్షి గౌతమి తీరంలో తపస్సు చేసి మార్కండేయుడు ఈశ్వరుల్లో ఐక్యమైన శివలింగం మార్కండేశ్వరుడు. ఈ మార్కండేయుడు ఎవరైతే మార్కండేశ్వర స్వామిని దర్శించడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, మార్కండేయుడు ఆయుష్యకారకుడు. ఎవరైనా అనారోగ్యంతో కానీ లేకపోతే ఏదైనా కొంచెం మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు కానీ ఈ దేవాలయానికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే వారికి అపమృత్యు దోషం పరిహారమయ్యి ఆయురారోగ్యాలు కలిగినట్లో సందేహం లేదు. 1920 నుంచి కూడా మా ముత్తాతలు సుమారు 5 తాతగారులు ఇక్కడ చేసినట్టు మనకి దాని యొక్క పత్రం లభ్యతలో ఉంది. శ్రీ ఉమామార్కండేశ్వర స్వామివారి దేవస్థానానికి 1716 సంవత్సరంలో కళింగ మహారాజు ఈ దేవాలయ దర్శనానికి వచ్చి ఆయన వచ్చినట్టు గుర్తుగా ఇక్కడ ఒక ఎత్తని నందిని బహుకరించడం అయినది స్వామివారికి. నదీ తీరానికి ఏదైతే శివాలయం ఎదురుగుండా ఉంటుందో అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగేంటంటే మార్కండేశ్వర స్వామి గోదావరి తీరానికి ఎదురుగుండా ఉండడం వల్ల, నదీ ప్రవాహానికి ఎదురుగుండా ఉండడం వల్ల విశేషమైన ఐశ్వర్యములు, అలాగే ఈశ్వరు ఐశ్వర్యప్రద శివదర్శనం చింతనాశనం. ఈ దేవాలయం మార్కండేశ్వర స్వామి, పార్వతీదేవి, వినాయకుడు
ఈ 400 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇక్కడ పంచాయతనం అంటే అనుకోకుండా క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, మహేశ్వరం ఈ దేవాలయాలన్నీ కూడా ఉపాలయాలతో ఉండడం వల్ల ఇది పంచాయతన ఆలయంలో కూడా కొనియాడబడుతోంది. ఈ అమ్మవారు స్వయంభూ. ఈ అమ్మవారిని దర్శించడం వల్ల చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ 41 రోజులు ఇక్కడ చాతుర్మాస దీక్ష చేసి ప్రతి స్వామీజీ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని అర్చించడం ఈ దేవాలయం యొక్క విశేషం. మార్కండేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నామంటున్నారు భక్తులు. ఈ స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. ప్రతి సోమవారం అభిషేకం చేస్తాను. శుక్రవారం ఏమో అమ్మవారి పూజ చేస్తాను, కుంకుమ పూజ. మహాశివరాత్రికి కూడా అభిషేకం చేస్తాను. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి. అభిషేకానికి కుంకుమ పూజకి టికెట్లు తీసుకోవాలి. మిగతా రోజుల్లో ఫ్రీ దర్శనమే, మిగతా రోజుల్లో పర్వదినాల్లో మాత్రం టికెట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. పార్వతీదేవి స్వయంభూగా వెలిసిన ఈ గుడి ఈ ఆలయంలో జతన మంచి రాజమండ్రిలో ఉన్న గుళ్ళన్నింటిలో కంటే ఇది కొద్దిగా ప్రాముఖ్యత ప్రాసెస్ జరిగింది. ఆ తల్లి కృప ఉండాలి. కానీ ఎంతో బాగుంటుంది. ఇక్కడ యజ్ఞ యాగాదులన్నీ కూడా చాలా క్రమబద్ధంగా చేస్తారండి. అభిషేకాలు ఏమైనా చేశారంటే ఎంతో క్రమబద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా హోమాలు చేశారంటే హోమాలు కూడా ఎంత పవిత్రంగా చేస్తారంటే అది నేను మాటల్లో చెప్పను. తల్లి మహిమ ఇంకా చెప్పక్కర్లేదండి. ఆ తల్లిని కొలిసిన వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎంతో బాగుంటుందండి. మీకు మాటలు చెప్పడానికి నాకు శక్యం కాదండి. నేను 35 సంవత్సరాలు పెట్టి వస్తున్నాను. పూర్వం ఎప్పటి నుంచో ఋషులు దగ్గర నుంచి వచ్చిన దేవాలయం తప్ప అమ్మవారు అయితే స్వయంభూ అండి. మేమైతే నిత్యం ఇంకా అసలు ఒక రోజు కూడా మానకుండా రోజు మేము డైలీ ఈవిడ దర్శనం చేసుకుని ఈయన దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. అలాగే పర్వదినాల్లో కూడా అంత బాగా చేస్తారండి. ఈశ్వరుడు చాలా ఇద్దరు అమ్మవారు అయ్యవారు కూడా ఇద్దరు కూడా ప్రత్యక్షంగా మనకు కనిపించినట్టే ఉంటాయండి. మనం ఏ మనసులో ఏమనుకున్నాం ఆ కోరికలు తీరుతాయి. మొత్తం అసలు అన్ని నవరాత్రులు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. అభిషేకాలు నిత్యాభిషేకాలు అండి. అసలు అందరూ కూడా గురువుగారులు కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ. అందుకని ఇంకా ఎవరో ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టకుండా మరి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారండి. స్వామివారు స్వయంభూ, అమ్మవారు స్వయంభూ అండి. అమ్మవారు డైలీ దర్శించుకుని నేను షాప్కి వెళ్తాను. ఇక్కడ పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, మొక్కుకుంటే స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ మనకు మంచి జరుగుతుంది. ఇక్కడ గుడికి వచ్చి నేను షాప్కి వెళ్తే గుడికి వస్తే కానీ నేను షాప్కి వెళ్తాను. నేను నా చిన్నప్పటి నుండి గుడికి వస్తున్నానండి, మార్కండేశ్వర గుడికి. మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వస్తామండి. ప్రతిరోజు వస్తాం టెంపుల్కి. వాళ్ళు లేట్ అయింది ఏదైనా అనుకుంటే మాత్రం కంపల్సరీ జరుగుతుందండి. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా ఇక్కడే. అమ్మమ్మ టైంలో నుంచి మేము ఈ టెంపుల్కే వచ్చాం ఎప్పుడు కూడా. రాజమండ్రిలో మార్కండేయ స్వామి టెంపుల్ అంటే శివాలయం ఇదేనండి, ఉమా మార్కండేశ్వర స్వామి టెంపుల్ అంటే. కానీ ఖచ్చితంగా మనసులో అనుకున్నది మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. అది మా అమ్మమ్మల కాలం నుండి మేము పాటిస్తున్నాం. ప్రతి దేవుడికి ప్రత్యేక పూజ ఉంటుందండి. ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి పూజ ఉంటుంది, అలాగే బాబా గారికి ఏంటి శివాలయానికి. ఇప్పుడు మహాశివరాత్రి కూడా ఎంత బాగా జరిగిందండి. సో చూశారు కదా, ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరో వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.